apply your bill. So your ticket include the skybox. So హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎస్ వీకెండ్ వైబ్స్. ఈ వీడియో ఏంటంటే లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. లాస్ట్ వీడియోలో మేము మలేషియా ఎలా రీచ్ అయ్యాం, ఇమిగ్రేషన్లో ప్రాసెస్ ఎలా జరిగింది అండ్ ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్, సిమ్ కార్డ్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. సో మీరు ఇంకా ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. లాస్ట్ వీడియోలో మేము హోటల్ రీచ్ అయ్యేంత వరకు పెట్టాం కదా, ఇది ఆ వీడియో కంటిన్యూషన్ అనమాట. హోటల్ రీచ్ అవ్వగానే ఫస్ట్ మేము చెక్-ఇన్ అయిపోయాం. ఇంటర్నేషనల్ హోటల్ చెక్-ఇన్స్ ఎలా ఉంటాయంటే 3 PM చెక్-ఇన్ అవ్వాలి, నెక్స్ట్ డే మార్నింగ్ 12 PM చెక్అవుట్ అయిపోవాలి. మ్యాక్సిమం అన్ని హోటల్ టైమింగ్స్ ఇలానే ఉంటాయి. మేము మలేషియా రీచ్ అయిన ఫస్ట్ డే ఎలాంటి టూరిస్ట్ ప్లేసెస్కి అయితే వెళ్ళలేదు, ఫుల్గా రెస్ట్ తీసుకున్నాం. ఆ రోజైతే మేము మా హోటల్కి దగ్గరలో ఉండే ఒక మాల్కి అయితే వెళ్ళాం. ఈ మాల్ నేము సన్వే పుత్ర మాల్ అనమాట. ఈ మాల్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే ఒకవేళ మీరు ఇండియా నుంచి కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకొని రాకపోతే ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంది. ఇంకొకటి సిమ్ కార్డ్ మీరు బుక్ చేసుకొని రాకపోతే సిమ్ కార్డ్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఇక్కడ బ్రాండెడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి షాపింగ్ చేసుకోవడానికి. మేమైతే లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాం కదా, మేము కిచెన్ ఉన్న హోటల్ తీసుకున్నామనేసి. సో కుక్ చేసుకోవడానికి కావాల్సిన కొన్ని వెజిటేబుల్స్ తీసుకోవడానికి అయితే వచ్చాం. ఇక్కడ మన ఇండియా దొరకని కొన్ని వెరైటీ వెజిటేబుల్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయన్నమాట. ఈ హోటల్లో స్టే చేసిన అన్ని రోజులు మేము ఈ మాల్ని విజిట్ చేసి మాకు కావాల్సినవన్నీ తీసుకునే వాళ్ళం. ఇక్కడైతే ఈ లైవ్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇవి చూడగానే తీసుకోవాలనిపించింది, కానీ ఎయిర్పోర్ట్లో మాకు ఇబ్బంది అవుతుందేమో అనేసి మేము తీసుకోలేదు. ఈ మాల్ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ మెయిన్లీ కొన్ని స్వీట్ బేకరీ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. మీరు కానీ మేము తీసుకున్న హోటల్లో రూమ్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ మాల్ని ఒకసారైనా విజిట్ చేయండి. ఇందులో మనకి KFC కూడా అవైలబుల్లో ఉంటుంది. ఇక్కడ ఇటాలియన్ ఫుడ్ దొరుకుతుంది, ఇంకా జపనీస్ ఫుడ్ దొరుకుతుంది. మేమైతే ఈ మాల్లో సూషీ ట్రై చేసినాం, నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది చూడండి. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ బుల్లి క్యాబేజ్, ఫస్ట్ టైం చూసినాం మేము ఇది. అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది, 16 ringgits అంట. ఇంకా మీరు నాన్ వెజ్ లవర్స్ అయితే ఇక్కడ దొరకని నాన్ వెజ్ అంటూ ఏమీ ఉండదు. చికెన్, ఎగ్, మీట్, ల్యాంబ్, పోర్క్, బీఫ్ ప్రతిదీ దొరుకుతుంది. అండ్ మీకు రా దొరుకుతుంది, సెమీ కుక్డ్ దొరుకుతుంది, ఇలా కొన్ని గ్రిల్డ్ కూడా దొరుకుతాయి అన్నమాట. సో ఈ మాల్లో అదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. ఇంకా సీ ఫుడ్ లవర్స్కి అయితే చాలా టైప్స్ ఆఫ్ సీ ఫుడ్ ఉంది ఇక్కడ. సపరేట్గా పార్ట్గా కూడా ప్యాక్ చేసి పెట్టినారు. ఇదొక బెస్ట్ థింగ్ అని చెప్పచ్చు. మాకైతే బేసిక్గా సీ ఫుడ్ అంత నచ్చదు. మేమైతే ఇక్కడ విజిట్ చేసినప్పుడల్లా మేము చికెన్ తీసుకెళ్లే వాళ్ళం. చికెన్ అయితే ఇక్కడ చాలా ఫ్రెష్గా దొరుకుతుంది, ప్యాక్డ్ చికెన్ ఉంటుంది, లూజ్ కూడా ఉంటుంది అనమాట. సో మాకు కావాల్సిన కొన్ని గ్రాసరీస్ తీసేసుకొని వెళ్ళిపోయాము మా హోటల్కి. ఈ మాల్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది, ఈవినింగ్ అలా మాట్లాడుకుంటూ వచ్చేయచ్చు. మేము తీసుకున్న హోటల్ వల్ల ఇది ఒక మంచి బెనిఫిట్ అని చెప్పచ్చు. మేము తీసుకున్న హోటల్ ఇదే, హోటల్ రెగాలియా అనమాట. ఇది సుల్తాన్ ఇస్మాయిల్ అనే ఏరియాలో ఉంటుంది. అండ్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ హోటల్ ఇన్ మలేషియా అని చెప్పచ్చు. చాలామంది ఇక్కడే స్టే చేస్తారు. సో ఈ హోటల్ వీడియోస్ కూడా నెక్స్ట్ రాబోతున్నాయి, సో మిస్ అవ్వకుండా చూడండి వీడియోస్ అన్నీ. ఇది ఎందుకు చూపిస్తున్నామంటే ఇక్కడ ఇలాంటి ఒక ఆప్షన్ ఉంటుంది, ఫుడ్ ఆప్షన్ అని చెప్పడానికి మాత్రమే చూపిస్తున్నాం. అండ్ ఇలా ఫుడ్ ఇంత దూరం వచ్చి ఫుడ్ చేసుకొని తినడం ఏంది అనుకుంటే మన ఇండియన్ ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి, కానీ లిటిల్ ఇండియాలో దొరుకుతాయి అన్నమాట.
ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి తినేసి రావాలి. అలా కూడా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే మాకు తగ్గట్టు ఈ ఆప్షన్ చూస్ చేసుకున్నాం. ఇక్కడైతే మనకు ఒక ప్రాబ్లం ఏంటంటే కిచెన్ ఉన్న అపార్ట్మెంట్ తీసుకున్నామని చెప్పాం కదా. ఇక్కడ మనకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే మనకు లిమిటెడ్గా మాత్రమే యుటెన్సిల్స్ అవి ఇస్తారనమాట. మీరు కిచెన్ అనగానే అన్నీ ఇచ్చేస్తారని ఎక్స్పెక్ట్ చేయకండి. ఇక్కడ కొన్ని మాత్రమే ఇస్తారు, వాటితోనే అడ్జస్ట్ అయిపోయి మనం చేసేసుకోవాలి. మేము ఫస్ట్ డే ఈ పప్పు చేసుకున్నాము, దాల్ కర్రీ. ఇదైతే చాలా టైం టేకెన్ అనమాట. మన ఇండియాలో అయితే 2-3 విజిల్స్ అయిపోతుంది. ఇక్కడ మాకు 1/2 అవర్ పైనే పడింది అనమాట ఇది చేసుకోవడానికి. సో ఇలా ఉంటుంది పరిస్థితి. కిచెన్ అనగానే కిచెన్లో అన్నీ ఇచ్చేస్తారని అనుకోకండి. నెక్స్ట్ డేకి మార్నింగ్ కోసం మేము ఇండియా నుంచే చియా సీడ్స్ అండ్ బాదం కిస్మిస్ ఇవి తెచ్చుకున్నాం. ఇదే ఇంకా మాకు మార్నింగ్ టిఫిన్ అనమాట. ఫుడ్ తిన్న తర్వాత కింద ఎక్స్ప్లోర్ చేద్దాము ఈ హోటల్ అనేసి వెళ్ళిపోయినాం. ఈ హోటల్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ముందు వీడియోస్లో నేను చూపిస్తాను చూడండి. అండ్ కింద అయితే ఒక మార్ట్ ఉంటుంది. ఇది 24/7 ఓపెన్ అనమాట. ఇందులో రకరకాల వింత ఫుడ్లన్నీ ఉంటాయి. మేమైతే మాకు కావాల్సిన ఐస్ క్రీమ్ ఒకటి తీసుకొని ఈ హోటల్ మొత్తం ఒక రౌండ్ వేసేసినాం ఏమేమి ఉన్నాయి ఇక్కడ అని. అండ్ వాటర్ మనకు బయట మార్ట్లో అలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఒక బాటిల్ కాస్ట్ అరౌండ్ 80-100 అలా ఉంటుంది. సో ఇక్కడైతే మా హోటల్లో ఇలాంటి ఒక ఆప్షన్ ఉంది, వాటర్ మనం ఫిల్ చేసుకోవడానికి. సో దీన్ని మనం ఓన్లీ ఈ కాయిన్స్ ద్వారానే ఫిల్ చేసుకోగలుగుతాం. ఓన్లీ ఈ కాయిన్స్లో కూడా 10, 20, 50 సెంట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. సో ఆ కాయిన్ వేసి గ్రీన్ బటన్ ప్రెస్ చేయగానే మనకి వాటర్ వచ్చేస్తాయి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసేసి కేఎల్ టవర్కి అయితే వెళ్ళిపోతున్నాం. కేఎల్ టవర్ రీచ్ అవ్వడానికి మీరు గ్రాబ్లో అయినా రీచ్ అవ్వచ్చు, లేదంటే బస్ ఆర్ ట్రైన్ ద్వారా కూడా రీచ్ అవ్వచ్చు. మీరు మెయిన్ ఏం చూసుకుంటారంటే మీరు తీసుకున్న హోటల్ దగ్గరలో బస్ స్టేషన్, మెట్రో స్టేషన్ ఎక్కడున్నాయో వెతుక్కోండి. అండ్ మేమైతే గ్రాబ్ ద్వారా వెళ్ళిపోయినాం, కానీ మా హోటల్ దగ్గరలోనే మాకు MRT, LRT ట్రైన్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఆ స్టేషన్ పేరు PWTC అంటారు, పుత్రా వరల్డ్ ట్రేడ్ సెంటర్. అది కాకుండా KTM ట్రైన్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ బస్ నుంచి కూడా మనం కేఎల్ టవర్కి రీచ్ అవ్వచ్చు. సో ఇది మీరు చెక్ చేసుకోండి. గ్రాబ్ కొంచెం ఎక్స్పెన్సివే 2 మెంబర్స్కి అయితే. అదే మీరు ఒకవేళ 3 or 4 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మీకు ఈజీ అనమాట. గ్రాబే బెటర్ ఆప్షన్. మేము కపుల్గా వెళ్ళినాం కాబట్టి 2 మెంబర్సే కాబట్టి మాకు ఇది కొంచెం ఎక్స్పెన్సివ్గానే అనిపించింది. ఫస్ట్ 1 or 2 days మేము దీంట్లోనే ట్రావెల్ చేసినాం. నెక్స్ట్ మొత్తం అన్నీ LRT, MRT అవే వాడినాం అనమాట. సో నెక్స్ట్ వీడియోస్లో LRT, MRT ట్రైన్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం చూపిస్తాము. అండ్ ఇక్కడ చూపిస్తున్న వీళ్ళిద్దరూ మలేషియన్ కింగ్ అండ్ క్వీన్ అనమాట. సో ఇలా గ్రాబ్ బుక్ చేసుకొని కేఎల్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ గ్రాబ్ ఎక్కడంటే అక్కడ మనల్ని డ్రాప్ చేయరు. కొన్ని ఏరియాస్ మాత్రమే ఉంటాయి, అక్కడ మాత్రమే మనల్ని డ్రాప్ చేస్తారు. మాకు ఇక్కడ డౌన్లో డ్రాప్ చేసినారనమాట. అందరికీ ఇక్కడే డ్రాప్ చేస్తారు గ్రాబ్. సో ఇక్కడ నుంచి ఇంకా మనం పైకి వెళ్ళిపోతాం. ఇక్కడ ATM ఉంటుంది, ఒకవేళ మీరు మనీ డ్రా చేసుకోవాలంటే డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే టికెట్స్ తీసుకోవాలి కదా ఏదైనా ప్లేస్కి వెళ్తే. ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అనే ఆన్లైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు ఈ కౌంటర్స్లో. ఇక్కడ మనకి కార్డు ఉందనుకోండి మన దగ్గర, ఇంటర్నేషనల్ సంబంధించిన డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్, మనం క్యూలో నిలబడుకోకుండా ఇక్కడే మనకి ఏమేమి కావాలో ఆప్షన్ చూస్ చేసుకొని టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఇలాంటి టికెట్ కౌంటర్స్ కూడా ఉంటాయి, ఇక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్తే మీకు వెయిటింగ్ టైం అనేది చాలా ఎక్కువ ఉంటుంది, వేస్ట్ ఆఫ్ టైం అనమాట. సో మేము ఎలా బుక్ చేసుకున్నామంటే క్లూక్ అనే యాప్ ద్వారా బుక్ చేసుకున్నాం. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనము డైరెక్ట్గా వెళ్ళి తీసుకునే టికెట్కి, క్లూక్లో బుక్ చేసుకునే టికెట్కి హాఫ్ ఆఫ్ ద ప్రైస్ తక్కువకు వస్తుంది. ప్లస్ మనం ఎలాంటి క్యూలో నిలబడే అవసరం కూడా ఉండదు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. డబ్బులు సేవ్ చేయాలి అనే ఆప్షన్ ఉన్నప్పుడు సేవ్ చేసేయండి. నెక్స్ట్ మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, క్లూక్లో బుక్ చేసుకున్నాం కదా. సో మనకు ఓచర్ ఇచ్చింటారు కదా, ఆ ఓచర్ పట్టుకొని ఇలా
క్యూలో నిలబడితే లోపల పంపించేస్తారు. ఇక్కడ ఒక చిన్న సెక్యూరిటీ చెక్ ఒకటి ఉంటుంది, మన దగ్గర ఉన్న బ్యాగ్ అక్కడ ఉంచేయాలన్నమాట. సో నెక్స్ట్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కదా, సో మాకు ఇక్కడ క్యూలో నిలబడే అవసరం లేదు. చూడండి, ఇక్కడ వీళ్ళంతా ఆఫ్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు. ఇదొక బెనిఫిట్. సో క్లూక్లోనే మీరు బుక్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు మేము చెప్పిన ప్రైస్ కన్నా ఇంకా తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. క్లూక్లో ఒకసారి మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి, సో చూసి తీసుకోండి. ఇక్కడ కొద్ది మందిని ఒక్కొక్కసారి ఈ లిఫ్ట్లో తీసుకెళ్ళిపోతారనమాట పైకి. ఇది టోటల్ 420 మీటర్ హైట్ ఉన్న టవర్ అనమాట. అండ్ మేమైతే ప్రజెంట్ UGF అనే లెవెల్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మనం స్కై డెక్ వెళ్ళాలి. సో ఇక్కడ గైడ్స్ ఉంటారు, మనల్ని వాళ్ళే తీసుకెళ్తారు లిఫ్ట్లో. సో మీరు ఎలాంటి టెన్షన్ పడకండి. లైన్లో నించున్న తర్వాత వాళ్ళు కొద్ది మందిని అలాగా లిఫ్ట్లో తీసుకెళ్ళిపోతారు. సో మేము TH05 అనే లెవెల్కి ఎంటర్ అయిపోయినాం. ఇది ఎంట్రన్స్ అనమాట స్కై డెక్కి. మేము స్కై డెక్ ప్లస్ స్కై బాక్స్ ఒకటే తీసుకున్నాం, టవర్ వాక్ అయితే తీసుకోలేదు. I need to explain first before you let in. So your ticket include the sky box. So both of you can go together in one box. I give you 2 different boxes. For the sky box 1 is Twin Tower, and for the sky box 2 is PMB view. They will call this screen number outside. Thank you. Welcome. Thank you. లిఫ్ట్లో నుంచి మనం TH05 లెవెల్కి ఎంటర్ అవ్వగానే మన టికెట్ స్కాన్ చేసేసి మనకు 2 టోకన్స్ అయితే ఇస్తారు. ఇక్కడ 2 బాక్సెస్ ఉంటాయి, బాక్స్ 1 బాక్స్ 2 అనేసి. బాక్స్ 1 అయితే 1 నెంబర్తో స్టార్ట్ అవుతుంది, బాక్స్ 2 2 నెంబర్తో స్టార్ట్ అవుతుంది. బాక్స్ 1 ప్రిఫర్ చేయండి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో మనకు ట్విన్ టవర్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నుంచి వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది మేడక 1/8 అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షనే అనమాట. ఇంకా దాన్ని ఓపెన్ చేయలేదు, దానికి కొంచెం టైం పడుతుందంట. అండ్ అక్కడ చూస్తే ట్విన్ టవర్స్. మేమైతే స్కై బాక్స్ 1 ప్రిఫర్ చేసాం. మీకు ఒకవేళ టైం ఉంటే 2 బాక్సెస్లో కూడా ఫొటోస్ దిగండి, చాలా తక్కువ టైం ఇస్తారు మనకు ఫొటోస్ తీసుకోవడానికి. అండ్ ఇలాగా నెంబర్ వైజ్ వాళ్ళు పిలుస్తూ ఉంటారనమాట. మన నెంబర్ వచ్చినప్పుడు మనం వెళ్ళాలి. సో అంతవరకు మేము ఈ స్కై బాక్స్ కొంతసేపు అలాగా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. నెక్స్ట్ మన నెంబర్ రాగానే మనకి ఇచ్చిన టోకెన్ వాళ్ళకి ఇచ్చేయాలి. ఇచ్చిన తర్వాత మన షూస్ రిమూవ్ చేసి ఆ గ్లాస్ దాని మీదకి వెళ్ళాలన్నమాట. మీరేంటంటే ఈ షూస్ ముందే రిమూవ్ చేసేయండి. మేము చేసిన మిస్టేక్ అదే, ఇచ్చేదే తక్కువ టైం, దాంట్లో మా షూస్ తీయడానికే మాకు సగం టైం సరిపోయింది. సో ఇంకా మనం ఆ స్కై బాక్స్ మీదకి వెళ్ళగానే మన ఆపోజిట్లోనే మనకి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. టైమింగ్ వేసి ఉంటారు అక్కడ. హార్డ్లీ 20 సెకండ్స్ కూడా లేం మేము దాని మీద. సరిగ్గా మాకు అనిపించింది సరిగ్గా ఫొటోస్ ఇంకా తీసుకోలేకపోయామేమో అనేసి. సో ఇది వర్తబులా అంటే ఒక్కసారి అయితే వెళ్ళొచ్చు, ఒకసారి చూసి రావచ్చు అంతే. ఒకసారి ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది. ఇంకా మరీ వెళ్ళడానికి అయితే ఇది అంత వర్తబుల్ అయిన ప్లేస్ కాదనుకున్నాం మేము. ఎందుకంటే మేము 2,800 పెట్టి తీసుకున్నాం 2 మెంబర్స్కి. 20 సెకండ్స్ కూడా లేమన్నమాట. సో ఇది మీ చాయిస్. మీరు ఒకవేళ తీసుకుంటానంటే తీసుకోండి, లేదంటే ఒక్కసారి ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి మెమొరీస్ ఉండాలంటే ఒకసారి ట్రై చేయండి, బాగానే ఉంటుంది ఇది. అండ్ ఇలాగ మేము కొంచెం ఫొటోస్ అవి తీసుకున్నాక బయటకు వచ్చేసినాం. ఎగ్జిట్లో ఏంటంటే మనం ఆ స్కై బాక్స్లో ఉన్నప్పుడు మనకు అడుగుతారు ఫొటోస్ ఏమైనా తీయాలా అనేసి. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. సో వాళ్ళతో మీరు ఒకవేళ ఫొటోస్ తీసుకుంటే ఇక్కడ మన ఫొటోస్ డిస్ప్లే అవుతూ ఉంటాయి ఎగ్జిట్లో.
మనకు నచ్చిన ఫొటోస్ని సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు. ఇవైతే కొంచెం ఎక్స్పెన్సివే కానీ బాగుంటాయి ఫొటోస్. మీరు ఒకవేళ కావాలంటే తీసుకోండి. ఇంకా తర్వాత ఎగ్జిట్ అయిపోయినాం అనమాట. కిందికి వచ్చేసినాం లిఫ్ట్లో. కిందకి మనం ఎగ్జిట్ అవ్వగానే మనకు చాలా ఉంటాయి షాపింగ్ చేసుకోవడానికి, ఫుడ్ అన్నీ అనమాట. ఇంకొకటి ఏంటంటే మన ఇండియన్ రెస్టారెంట్ ఉంది, మొఘల్ మహల్ అంట. సో ఇండియన్ ఫుడ్ ఈజీగా దొరుకుతుంది. ఇక్కడ కూడా మీరు ఇండియన్ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. కిచెనే తీసుకోవాలని అయితే రూల్ లేదు. మీరు ఇండియన్ ఫుడ్ ఎక్కడైనా దొరుకుతుంది. కొన్ని ప్లేసెస్లో రీజనబుల్గా దొరుకుతుంది. సో మేమైతే మా చాయిస్ ప్రకారం అది తీసుకున్నాం. మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సోవెనీర్ షాపింగ్ ఉంటుంది. మీకు ఇష్టమైన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి తీసుకెళ్ళడానికి మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ మేమైతే ఇలా అంతా మొత్తం కంప్లీట్ చేసుకున్నాక బయటకు వచ్చేసినాం. ఇక్కడ ఫ్రెష్ కోకోనట్ జ్యూస్ అని కనిపించింది. దీని కాస్ట్ 12 రింగిట్స్ అంట. 12 into 19 వేసుకోండి. మేము 19తో తీసుకున్నాము కరెన్సీ. సో ఈ కోకోనట్ని ఆల్రెడీ వీళ్ళు కట్ చేసి ఆ ఫ్రిడ్జ్లో పెట్టి దాని మీద ర్యాప్ చేసి మనకి ఇచ్చేస్తారనమాట. అంతేకాకుండా ఇది స్పూన్ కూడా ఇస్తారు వాళ్ళు. మనం కోకోనట్ అంతా తిన్న తర్వాత అది తీసుకోవడానికి స్పూన్ కూడా ఇస్తారు. ఇదైతే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ టవర్ వాక్ అనేది ఇంకొకటి ఉంటుంది ఇక్కడ ఆప్షన్. దీనికి మేము వెళ్ళలేదు కానీ ఇది కూడా ఒక అడ్వెంచరస్ రైడ్ అనమాట. మనం గ్లాస్ బ్రిడ్జ్ లాంటిది ఒకటి కింద ఉంటుంది. దాని మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు వాళ్ళు గ్లాస్ బ్రేక్ అయ్యే సౌండ్స్ పెడతారు. ఇది కూడా బాగుంటుంది. మీరు వెళ్తే ఒకసారి ట్రై చేయండి. ఈ కేఎల్ టవర్లో ఇవే కాకుండా చాలా ఉన్నాయి. ఇంకా రివాల్వింగ్ రెస్టారెంట్ అని ఉంటుంది. అది కూడా మీరు ట్రై చేయండి. మేము ట్రై చేయలేదు. అక్కడ మీరు ఫారెన్ ఫుడ్ మొత్తం మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. క్లూక్లో బెస్ట్ ప్రైస్కి దొరుకుతాయి, చూసుకొని తీసుకోండి. మేము అదేంటంటే మనం 1 month ముందే బుక్ చేసుకోవాలి ఆ రెస్టారెంట్కి. అంత బిజీ ఉంటుంది అది. మాకు ఎక్కువ ప్రైస్ అనిపించింది. 3000 అరౌండ్ పర్ పర్సన్ ఉన్నింది మేము చూసిన టైంకి. నెక్స్ట్ టైం మేము చూసినప్పుడు 1500 మాత్రమే ఉంది. సో మీరు చూసి తీసుకోండి. అండ్ ఇది కేఎల్ టవర్కి సంబంధించిన వీడియో. అండ్ నెక్స్ట్ ఇంకా బయటకు రాగానే ఫొటోస్ దిగడానికి ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ మంచి ఫొటోస్ తీసేసుకున్నాం. ఫొటోస్ అండ్ వీడియోస్ కొన్ని తీసుకున్నాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో మేము ఒక మాల్కి అయితే వెళ్ళాం. అక్కడ మాకు కావాల్సిన ఒక ఇంపార్టెంట్ థింగ్ తీసుకున్నాం. దాంతోపాటు మలేషియాలో ఐఫోన్ రేట్లు ఎలా ఉన్నాయనేది నెక్స్ట్ వీడియో రాబోతుంది. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో సీస్ విత్ ఇన్ బై.